అయినా నువ్వేంట్రా వర్షకి నీ ప్రేమ విషయం చెప్పకుండా ఇంత లేట్ చేస్తున్నావు? నేను మీ నానమ్మకి చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామనుకుంటున్నాను. అమ్మా తొందరపడకు. ఇప్పటికే ఆలస్యమైందిరా. అది కాదమ్మా, వర్ష చిన్నప్పటినుంచి ఎక్కడో పెరిగి ఈ మధ్య ఇంటికొచ్చింది కదా. చిన్నప్పుడు నా మీదున్న ఇష్టం ఇప్పుడుండాలని ఏముంది? ఒకసారి తన మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలుసుకొని అమ్మా. మళ్ళీ మొదటికి రాకు రామరాజు. నువ్వు చిన్నప్పటి నుండి తనని ప్రేమిస్తున్నావు. తనకి నీ మీద ప్రేముంది అంతే. తనేం నిన్ను మర్చిపోలేదు. వర్ష మనసులో నీకు తప్ప మరొకరికి స్థానముండదు. నువ్వు వేరే ఆలోచనలు పెట్టుకోకు. వెంటనే నీ ప్రేమని తనకి చెప్పే. నేను పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సరే అమ్మా. సరేనమ్మా అని ఇంకా సాగదీకురా. వెంటనే పని పూర్తి కావాలి. మీ పెళ్లి జరిగిపోవాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. వర్ష నీది, నీకు దక్కాలి అంతే. అలాగేనమ్మా. భ్రమరాంబిక అయితే వర్షానే నా వారసురాలు అని ప్రకటించింది. మాధవి వాళ్లు ఎదురు తిరిగి గొడవ చేయకముందే వర్షతో రామరాజు పెళ్లి జరిగిపోతే, ఈలోపు రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తే ఆస్తి నాదవుతుంది. జ్యోతి, చూసేశావు. నువ్వు జ్యోతివే కదా? నువ్వు జ్యోతివే. ఇప్పటిదాకా బానే మేనేజ్ చేశావు. కానీ అసలు పేరు పెట్టి పిలవగానే బయటపడ్డావు. ఇక నీ ఆటలు సాగవు. చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేశానన్న ఫీలింగా? ఎప్పుడైనా నీ వెనక ఏదైనా అలికిడైందనుకో నువ్వేం చేస్తావు? అఫ్ కోర్స్ వెనక్కి తిరిగి చూస్తాను. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చేశా. ఏదో సౌండ్ వచ్చిందని చూసా. నేను తల తిప్పేసరికి నువ్వు జ్యోతి అన్నావు. రెండింటికి సింకై నేను జ్యోతిని కాబట్టి తిరిగానని నువ్వు భ్రమపడ్డావు. భలే కవర్ చేస్తున్నావు. కవర్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అయినా నా రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయటమో నా పర్మిషన్ అడగటమో చేయాలని కూడా నీకు తెలీదా? ఆ మాత్రం మేనర్స్ కూడా ఉండక్కర్లేదా? ఇంట్లో పని వదిలేసి జంటగా తిరగడానికి వెళ్ళావా జ్యోతి? ఇవి కూడా అర్జెంటుగా ఐరన్ చెయ్యి. ఇలా మాట్లాడుతుందంటే తను నిజంగా వర్షానా? అది కాదు జ్యోతి. ఐ రిపీట్, నా పేరు జ్యోతి కాదు వర్ష. ఎందుకొచ్చావో చెప్పనలేదు? అదే అక్కడ విష్ చేయలేకపోయాను కదా. భ్రమరమ్మ గారు నిన్ను వారసురాలిగా ప్రకటించారు కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను జ్యోతిని వారసురాల్ని కాదని ఇక మీ అనుమానాలు సందేహాలు ఇంతటితో ఆపితే బెటర్. ఇంకోసారి అలా పిలవద్దు. ఇదే మాట ఇంకొక వ్యక్తికి కూడా చెప్పండి. ఎవర వ్యక్తి? కంగ్రాచులేషన్స్ వర్ష. ఇదేంటి
విషెస్ చెప్తే థ్యాంక్స్ చెప్పడం, చేయి చాపితే చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఇబ్బందేనా నీకు? అదేం లేదు. థ్యాంక్ యూ.